దేవుడు నీకు అనుగ్రహించినటువంటి స్థితిలో తృప్తి కలిగి ఉండటం నేర్చుకుంటే చాలా ఆపదల నుంచి కాపాడబడతావు. కానీ దేవుడు నీకు ఇచ్చిన దానిలో తృప్తి పొందకుండా దురాశకి వెళితే, దురాశ గర్భమును ధరించి పాపమును కంటే పాపం పరిపక్వ మరణాన్ని కానీ టోటల్గా నిన్ను నాశనం చేసింది. అందుకే పౌలు మొదటి పాఠంలో చెప్తున్నాడు, ఏ స్థితిలో ఉన్నా అందులో నిన్ను తృప్తి కలిగి ఉన్నాను అన్నాడు. నిన్ను ఇబ్బంది కొలిమిలో ఉంచాడా, కఠినమైన శ్రమల్లో ఉంచాడా? అంతకంటే దారుణంగా ఉన్న వాళ్ళు లోకంలో ఉన్నారు. వారికంటే నీ జీవితం బాగుంది అనుకొని దేవుని కృతజ్ఞతలు చెల్లించు. శ్రమతో పాటు దాని నుంచి బయటపడే దారి కూడా దేవుడే చూపిస్తానన్నాడు. ఆ మాట మీద విశ్వాసం ఉంచి ధైర్యం తెచ్చుకొని దేవుని మహింపరచు. పోల్చుకోకుండా నువ్వు ఉండలేవు. ఒకవేళ పోల్చుకోదలుచుకుంటే నీకంటే మించిన వాళ్ళని చూసి గందరగోళం అయ్యే కంటే నీకంటే ఇంకా దిగువ స్థితిలో ఉన్న వాళ్ళని చూసి కొంచెం ధైర్యం తెచ్చుకోవచ్చు, దేవుణ్ణి సమ్మతించవచ్చు. ఏమంటారు? ఇది ఇంటి విషయంలోనే కావచ్చు, భార్యాభర్తల విషయంలో కావచ్చు, పిల్లల విషయం. తమ బిడ్డల్ని అవతలి వాళ్ళ పిల్లలతో పోలుస్తారు కొంతమంది. వాడంత చదువు చదివాడు, వాడు అన్నింటిలో ఫస్టే, ఈడి దరిద్రం ఏందో, ఈడి కర్మ ఏందో, ఈడు ఎట్లా తెచ్చాడు, ఈడు అట్లా తెచ్చాడని నీ బిడ్డను నువ్వు ఎట్లా పెడితే అట్లా మాట్లాడతావు, ఇతరులతో పోల్చి. వాడి దిగిన వాతావరణం, వాడి ఐడియాలజీ, నీ బిడ్డ ఐడియాలజీ ఒకే విధంగా ఉండకపోవచ్చు. ఒకవేళ వాడు అన్నీ చదివి రేపు ఫైనల్లో వాడు ఒట్టి పాత్రగా మిగలొచ్చు. పనికిమాలాడు అనుకున్న నీ బిడ్డే రేపు గొప్పవాడు కావచ్చు, నా దేవుడి చిత్తం అయితే. అవునా? ఎందుకు గందరగోళం అయిపోవాలి? దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉంచాడో ఆయనను బట్టి ధైర్యం తెచ్చుకొని నీ ఫ్యూచర్ని ఆయన బ్లెస్ చేయబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు, ఆయన నిన్ను హెచ్చించబోతున్నాడు. ఆయన చేసేంత వరకు నిరీక్షించవచ్చు, ధైర్యం తెచ్చుకోవచ్చు, తృప్తి కలిగి ఉండొచ్చు, ప్రశాంతత కలిగి ఉండొచ్చు. ఇది మొదటి పాఠం అయితే, రెండో పాఠం ఏంటంటే, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున ఆయన మహిమలో, క్రీస్తునందు మహిమలో ప్రతి అవసరం తీరుస్తానన్నాడు. ఈరోజు తెలుసో తెలియకో కొన్ని ఇబ్బందుల్లోకి వెళ్ళారు, ఇరుక్కున్నారు. తెలుసో తెలియకో కొన్ని సమస్యల్లోకి వెళ్ళారు, ఇరుక్కున్నారు. బయట పడలేక గందరగోళం అయిపోతూ ఉన్నారు. డోంట్ వరీ. నీకు నేను చెప్పేటువంటి సంతోషకరమైన వార్త ఏంటంటే, నీకు తెలియకుండానే ఊబిలోకి దిగిపోయావు. అందులోంచి బయట పడటానికి దారి నీకు ప్రజెంట్ తెలియట్లేదు. కానీ ఒక్కటి నీకు తెలియదు, కానీ దేవునికి తెలుసు. నీ జీవితం నీ చేయి జారి ఉండొచ్చు, కానీ ఇదిగో ఆయన చేతిలో ఉంది ఆ లైఫ్. ఆయన తన చేత పట్టుకొని ఉన్నాడు నీ జీవితాన్ని. కంగారు పడాల్సిన అవసరం లేదు. వాగ్దానం ఉంది, ప్రామిస్ చేశాడు. నిన్ను విడవను ఎడబాయను, నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించి నిన్ను ఆశీర్వాదముగా చేస్తాను. ప్రాణం తీసుకోవాలని ఆలోచన చేయొద్దు, చావును ఎదురు చూడొద్దు, శాపాలను పెట్టుకోవద్దు, శాపాలను పలకవద్దు, నాశనాన్ని కోరవద్దు, అశాంతితో కూడిన జీవితాన్ని అనుభవించొద్దు. అవసరం లేదు. నా మహిమలో నీ ప్రతి అవసరత తీర్చడానికి కావాల్సినంత నా దగ్గర ఉంది. నేను చేస్తాను, నేను ఇస్తాను అని ఆయన నీతో అంటున్నాడు ఈ వేళ. దీన్ని బట్టి ఇప్పుడు నువ్వు విశ్వాసాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని దేవుని వైపు చూసి సన్నుతిస్తావా, లేకపోతే అదే కలవరంలో, అదే ఆందోళనలో, అదే ఆవేదనలో గందరగోళం అవుతావో నువ్వేం నిర్ణయించుకో. ఆయన అంటున్న మాట ఏంటంటే, నా మహిమలో ఒక ఆర్థిక అవసరతే కాదు, నీ ప్రతి అవసరత తీర్చడానికి కావాల్సినంత నా దగ్గర ఉందంటాడు ఆయన. కొంతమందికి డబ్బు సమృద్ధిగా ఉంటుంది కానీ సంతానం ఉండదు. కొంతమందికి డబ్బు ఉంటుంది, సంతానం ఉంటుంది, కానీ కుటుంబంలో సమాధానం ఉండదు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కొదువ.
అయితే ఎవరికి ఏది కొదువైన అన్నిటినీ తీర్చడానికి దేవుడు ఐశ్వర్యవంతుడు అంటున్నాడు పౌలు. మీ ప్రతి అవసరము ఆయన తీర్చగలడు. నువ్వు దేవుని నమ్మగలిగితే, దేవుని మీద ఆనుకోగలిగితే, దేవుని మీద ఆధారపడగలిగితే నీ కొరతలన్నిటినీ ఆయన పూరించగలడు, లేక పూర్తి చేయగలడు అంటాడు. అందుకే నేను పాడుకున్నా, నా క్షేమాధారము నువ్వే ఈ జగతిలో, ఆక్షేపణ చెయ్యను నేను ఏ కొరతలు కలతలలో, కలవరపడనయ్యా నీ తలపులలో. మీకేమర్థమైంది? తొందరగా చెబితే 2 మొక్కలు అసలు చెప్పాల్సి ఉందా, ఒక మొక్క చెప్పి ప్రార్థన చేస్తా. చెప్పండి. ఇవాళ ఎందుకు మిమ్మల్ని పెందలాడు వదిలేయాలనిపిస్తున్నా నాకేందో. ఏమర్థమైందండి? నా క్షేమ ఆధారము నువ్వే ఈ జగతిలో, ఆక్షేపణ అంటే విమర్శ చెయ్యను నాకు ఏ కొరత వచ్చినా, కలతలలో నేనున్నా కలవరపడను, ఎందుకంటే నీ తలంపుల్లో నేనున్నా. ఇంకా నాకేం కావాలి? నేను మాట్లాడుతున్నా, నువ్వు చూస్తున్నావుగా. నిందల మోస్తున్నా, నువ్వు చూస్తున్నావుగా. ఆర్థిక ఇబ్బంది కొలిమిలో ఉన్నా, నీకు తెలీదా? చూస్తున్నావుగా. నేను చెయ్యని నేరం నాకు అంటగట్టారు, చూస్తున్నావుగా. నువ్వు ఉన్నావుగా, నువ్వు చూస్తున్నావుగా. నా కుటుంబం నలిగిపోతుంది, అయినా కలవరపడను, ఎందుకంటే నీ తలంపుల్లో నేనున్నా, నా కుటుంబం ఉంది, నువ్వు చూస్తున్నావు. నా పంట పోయింది, అయినా నేను కలవరపడను, నువ్వు ఉన్నావుగా, చూస్తున్నావుగా. ఒక ద్వారం ముయ్యబడితే 7 ద్వారాలు నా కోసం తెరవగల దమ్మున్నోడివయ్యాను. నిన్ను ఎరగనప్పుడు, నిన్ను తెలుసుకోనప్పుడు, నీ గురించి నాకు తెలియనప్పుడు, నీతో సహజీవనం అనేది ఎరగనప్పుడు నేను కలవరపడ్డాను. ఇప్పుడు నిన్ను తెలుసుకొని కూడా ఆ కలవరంలో నేను బతకను. నీ లేఖనం నాకు స్పష్టంగా ఉంది. క్రీస్తు యేసునందు మహిమలో దేవుడు తన ఐశ్వర్యం చొప్పున నీ ప్రతి అవసరత తీరుస్తాడు. ఇక్కడ ఇంకొక మాట కూడా గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, తన ఐశ్వర్యము చొప్పున అన్నాడు. అంటే ఏంటో తెలుసా? ఇక్కడ మనం పట్టుకోవాల్సిన మరో పాయింట్, అలెగ్జాండర్ లాంటి రాజు దగ్గరికి ఒక భిక్షగాడు వచ్చాడంట. వచ్చి, ఏమయ్యా చాలా రోజుల నుంచి నువ్వు తిరుగుతున్నావని తెలిసింది, ఏం ఆశిస్తున్నావు నా నుంచి అంటే, తమరి దయ మహారాజా అన్నాడట. అప్పట్లో ఒక వరహ అంటేనే చాలా గొప్ప, అలాంటిది 1000 బంగారు వరహాలు ఇతనికి ఇవ్వండి అన్నాడట. 1000 బంగారు వరహాలు ఇవ్వండి. పక్కన మంత్రి అన్నట, మహారాజా దానానికి కూడా ఒక హద్దు పద్దు ఉంటుంది, వాడు భిక్షగాడు, కానీ వాడికి ఎంతో ఎక్కువ, అలాంటిది 1000 వరహాలు ఇవ్వమంటున్నావా ఏంటి మహారాజా మీరు అన్నాడట. అప్పుడు అతనేమన్నాడు తెలుసా రాజు? ఓయ్, అతడు భిక్షమెత్తింది ఎవరి దగ్గర తెలుసా? అతడు చేయి చాచింది ఎవరి దగ్గర తెలుసా? సామాన్యుడి దగ్గర కాదురా, మహారాజు దగ్గర. నువ్వేమంటున్నావు తెలుసా? ఆడికి 10 వరహాల స్థాయి అని ఆడి స్థాయిని చూసి ఏమంటున్నావు? ఓరే పిచ్చోడా, ఆడి స్థాయిని చూసి నేను ఇస్తే నా స్థాయి దిగిపోయింది, కాబట్టి నా స్థాయిని బట్టి నేను ఇస్తా. అర్థమైతే గట్టి కొట్టండి, లేదా సర్దుకోండి, ఇబ్బంది ఏం లేదు. చెప్పు, నీకు నీ స్థాయిలో కావాలా, దేవుని స్థాయిలో కావాలా? పెద్ద చెప్పండి, ఎవరి స్థాయిలో? అవునా? విశ్వాసం ఉందా ఇస్తాడని? ఎంతమందికి ఉందో?
మీ విశ్వాసము చొప్పుననే నా తండ్రి మీకు దయచేయునుగాక. సియోనులో నుండి ఆయన ఆశీర్వాదపు జల్లులు మీ పైన సమృద్ధిగా కురిపించుగాక. ఆయన మహిమైశ్వర్యములో, ఆయన సమృద్ధిలో నుండి మీ ప్రతి అవసరత, మన ప్రతి అవసరత యేసు నామములో తీర్చునుగాక. నువ్వు అడిగింది కొంచెం, నువ్వు ఊహించేది మరి కొంచెం, కానీ దేవుడిచ్చేది మాత్రం నీ కేటగిరీలో కాదు, తన కేటగిరీలో ఇస్తాడు ఆయన. ఒక్క కొడుకుంటే చాలు ఈ జన్మకన్నాడు అబ్రహాము. లెక్క పెట్టలేనంత మందిని ఇస్తాపో అన్నాడు దేవుడు. 5 రొట్టెలు 2 చేపలు ఇదిగో అన్నాడు చిన్నోడు. ఎత్తండ్రా 12 గంపలు అన్నాడు యేసయ్య. ఒక్క చిన్న అప్పం తీసుకొని రావమ్మా అన్నాడు. ఒక్క చిన్న అప్పం చేసుకొని రావమ్మా అన్నాడు. కరువు కాలం తీరేంత వరకు తొట్టిలో పిండి తరగదు, బుడ్డిలో నూనె తరగదు, పో అన్నాడు ఏలియా.